Rules for compounds containing one functional group, multiple bonds, and substituents. So in a given compound, if they give functional group, multiple bond, and substituent, first select functional group and maximum number of multiple bonds as parent chain, irrespective of longest chain rule and locant rule. సో ఇచ్చిన కాంపౌండ్లో కనుక ఫంక్షనల్ గ్రూపు మల్టిపుల్ బాండ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే లాంగెస్ట్ చైన్ రూల్ లొకెంట్ రూల్ సంబంధం లేకుండా మనం కాంపౌండ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది లాంగెస్ట్ చైన్. సో అలా విధంగా తీసుకుంటే ఎగ్జాంపుల్ చూడు, CH3CO CH CH3 డబుల్ బాండ్ CH2. సో మనం కౌంటింగ్ ఎప్పుడు కూడా ఇలాంటి కాంపౌండ్స్కి ఎలా ఇవ్వాలంటే ఫంక్షనల్ గ్రూప్ గెట్స్ లోయెస్ట్ నెంబర్ అండ్ దెన్ నెక్స్ట్ గో టు మల్టిపుల్ బాండ్ అండ్ దెన్ సబ్స్టిట్యూయెంట్. సో ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి, నెక్స్ట్ మల్టిపుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్, తర్వాత సబ్స్టిట్యూయెంట్కి రావాలి. సో ఆ విధంగా చూస్తే ఈ కాంపౌండ్లో ఫస్ట్ నెంబరింగ్ అనేది మనం ఇవ్వాలి 1 2 3 4 5 6. సో లాంగెస్ట్ చైన్ రూల్ ప్రకారం అయితే నంబరింగ్ 1 2 3 4 5 6 7 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది లాంగెస్ట్ చైన్ అవుద్దని దీన్ని సెలెక్ట్ చేయకూడదు. ఇక్కడ మనకి ఫంక్షనల్ గ్రూపు సబ్స్టిట్యూయెంట్ మల్టిపుల్ బాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. మనం ఇక్కడ చైన్ రూల్ లాంగెస్ట్ చైన్ రూల్ లొకెంట్ రూల్ ఎటువంటి అప్లై చేయకూడదు అన్నమాట ఇలాంటి కండిషన్. అందుకే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగెస్ట్ చైన్ అండ్ లొకెంట్ రూల్ అని చెప్పాం. సో అప్పుడు దీనికి నేమింగ్ ఏమొస్తుందంటే 3-methyl 4-propyl హెక్స్ 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్, 5th పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, 2nd పొజిషన్లో డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి ఓన్. సో 3-methyl 4-propyl హెక్స్ 5-ene 2-one అని ఇవ్వాలి. సో ఇలాంటి కాంపౌండ్స్లో ఎప్పుడు కూడా నెంబరింగ్ అనేది మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ గెట్స్ లోయెస్ట్ నెంబర్, నెక్స్ట్ గో టు మల్టిపుల్ బాండ్ అండ్ నెక్స్ట్ గో టు సబ్స్టిట్యూయెంట్. నెంబరింగ్ అనేది ఈ ఆర్డర్లో ఇవ్వాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ రూల్, ఫర్ ఎ చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్. చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఇదిగో ఆల్డిహైడ్ గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, ఎస్టర్ గ్రూప్, ఎమైడ్, కార్బొనైల్ హ్యాలైడ్, సైనైడ్. సో ఇలాంటి కాంపౌండ్స్ కనుక మనకి కాంపౌండ్లో ఉంటే చైన్ టెర్మినేటింగ్, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చైన్ ఎండ్లో వస్తాయి అన్నమాట ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని. సో అలా వచ్చినప్పుడు ఆల్వేస్ గివ్ నెంబర్ 1. ఎప్పుడు కూడా మనం దానికి నెంబరింగ్ ఇచ్చేటప్పుడు 1 ఇవ్వాలి ఫస్ట్. ఆ కాంపౌండ్లో ఆ ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఫస్ట్ 1 ఇవ్వాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. సో దీనిలో ఈ కాంపౌండ్ ఇస్తే దీనిలో COOH గ్రూప్ ఇచ్చాడు. సో COOH గ్రూప్ ఫస్ట్ గెట్స్ లోయెస్ట్ నెంబర్ 1, నెక్స్ట్ 2 3 4. ఇటు సైడ్ వెళ్తే మనకి 4 కార్బన్స్ వస్తుంది. అదే దిస్ సైడ్ 1 2 3 4, దిస్ సైడ్ కూడా 4 కార్బన్స్ వస్తుంది. సో ఎటైనా మనం అసైన్ చేయవచ్చు 4. సో అప్పుడు నేమ్ ఏమొస్తుంది అంటే అప్పుడు ఇది ఫంక్షనల్ గ్రూప్ అవుద్ది 2-ethyl, ఇది COOH గ్రూప్ కాబట్టి 2-ethyl బ్యూటనోయిక్ యాసిడ్ అని చెప్తాం. ఇది ఒక రూల్. నెక్స్ట్ ఫర్ 2 or more లైక్ ఫంక్షనల్ గ్రూప్స్. ఒకవేళ ఇచ్చిన కాంపౌండ్లో కనుక 2 or more 2 లేదా అంతకన్నా ఎక్కువ సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చినప్పుడు నేమింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఇక్కడ CH2OH. సో 1 2 1 2. సో 1 2 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్. సో ఫస్ట్ పొజిషన్లో OH గ్రూప్ ఉంది, సెకండ్ పొజిషన్లో OH గ్రూప్ ఉంది కాబట్టి ఈథేన్ 1,2 డైఓల్ ఇలా ఇవ్వాలి. సో అలాంటిదే అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఎగ్జాంపుల్లో COOH ఇచ్చాడు. సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్. సో ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్, 2 కార్బన్స్ ఉంటే ఈథేన్
వన్ పొజిషన్ 2 పొజిషన్ 1,2 డైఓయిక్ యాసిడ్. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ ఈ ఆల్డిహైడ్ గ్రూప్ కానీ ఇలాంటి వాటికి నేమింగ్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్లో ప్రిఫిక్స్గా ఉన్నప్పుడు ఫంక్షన్ గ్రూప్కి ఎలా నేమ్ ఇస్తాం, సఫిక్స్ అయినప్పుడు నేమ్ ఎలా ఉంటుంది అనేది ఆ టేబుల్లో నేర్చుకుందాం. ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ చూడు, 2 ఆర్ మోర్ లైక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా 2 లైక్ ఫంక్షనల్ గ్రూప్స్ సైనైడ్ గ్రూప్స్ ఉన్నాయి కాంపౌండ్కి. సో అలా తీసుకుంటే CN CH డబుల్ బాండ్ CH CN. సో ఇలా ఇచ్చినప్పుడు కార్బన్స్ ఫంక్షనల్ గ్రూప్స్ని కూడా నెంబరింగ్ ఇవ్వాలి 1 2 3 4. సో ఇలా కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు వాటికి కూడా ఇలా నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. అప్పుడు 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, సెకండ్ పొజిషన్లో ఈన్ ఉంది కాబట్టి బ్యూట్ 2 ఈన్, అలాగే ఫస్ట్ పొజిషను 4th పొజిషన్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 1,4 డైనైట్రైల్ అని చెప్తాను. సో ఇవి 2 ఆర్ మోర్ లైక్ ఫంక్షనల్ గ్రూప్స్ సమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మరి ఫర్ మోర్ దాన్ 2 లైక్ కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. సో అన్నిట్లో కూడా కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ 2 ఆర్ ఫర్ మోర్ దాన్ 2 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి. సో 2 ఉన్నప్పుడు ఎలాగో చెప్పాం 1 2 3 4 అలా ఫంక్షనల్ గ్రూప్ కూడా మనం నెంబరింగ్ ఇచ్చాం. సో మోర్ దాన్ 2 ఉన్నప్పుడు మనం ఫంక్షనల్ గ్రూప్కి నెంబర్ ఇవ్వకూడదు, ఫంక్షనల్ గ్రూప్కి నెంబర్ ఇవ్వకూడదు. సో ఇచ్చిన ఏదైతే ఆల్కేన్ గ్రూప్ ఉందో ఆల్కేన్ గ్రూప్కి 1 2 3 అని పెట్టాం. సో మిగతా అన్నీ కూడా సబ్స్టిట్యూయెంట్స్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ ఫస్ట్ పొజిషన్లో సైనైడ్ ఉంది, సెకండ్ పొజిషన్లో సైనైడ్ ఉంది, థర్డ్ పొజిషన్లో సైనైడ్ ఉంది కాబట్టి 1 2 3 ట్రైకార్బోనైట్రైల్ అని చెప్తాం. సో అలాంటిది ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇది ఎగ్జాంపుల్లో ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉన్నాయి CHO CHO CHO. సో దీనిలో కూడా అంతే సేమ్, ఎన్నైతే ఆల్కేన్ గ్రూప్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసుకో 1 2 3 4. సో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్ ఫస్ట్ పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, సెకండ్ పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, 4th పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి 1 2 4 ట్రైకార్బాల్డిహైడ్ నేమింగ్.